ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై పలు దేశ అధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన స్నేహితుడు ఎవరూ ఇలాంటి పని చెయ్యరని ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా దిగుమతులపై 10% సుంకం ప్రకటించడాన్ని ఊహించామన్న ఆల్బనీస్, కానీ అవి పూర్తిగా అసంబద్ధమైనవని విమర్శించారు. ట్రంప్ టారిఫ్ చర్యలకు అమెరికన్ ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ఈయూ దిగుమతులపై సుంకాలు వేయడం ఇరుపక్షాలకు సరికాదని, దీనిపై యుఎస్తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తెలిపారు. వాణిజ్య యుద్ధం కోరుకోవడం లేదని, యుఎస్తో టారిఫ్లపై ఒక ఒప్పందం చేసుకుంటామని స్వీడన్ ప్రధాని అన్నారు. ఇది ఇరు దేశాల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తుందన్నారు. ట్రంప్ భారీ సుంకాలపై ప్రతీకార సుంకాలు తాము విధిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి చర్య మిలియన్ల మంది కెనడియన్లపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తోందన్నారు. వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనకరం కాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హితవు పలికారు. టారిఫ్లపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జర్మనీ, స్పానిష్తో సహా ఇతర దేశాలు సైతం ఇదే విధంగా ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. ట్రంప్ టారిఫ్లను తట్టుకునేందుకు బ్రెజిల్ ప్రభుత్వం బుధవారం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించింది.